అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణ. సరు థాట్స్ ఛానల్ కి స్వాగతం. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు, ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, సూతక నియమాలు పాటించాలా వద్దా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడబోతుంది. ఇది కంకణాకార సూర్యగ్రహణంగా ఏర్పడుతుందని తెలుస్తుంది. అంటే చంద్రుడు సూర్యునిలోని కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తాడు. అయితే ఈ సమయం ఎప్పుడో తెలుసుకుందాం. మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:11 వరకు కొనసాగుతుంది. ఈ సూర్యగ్రహణము పాల్గొన మాసం అమావాస్య రోజున ఏర్పడబోతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక ఈ సూర్యగ్రహణ సూతక కాలం కూడా చెల్లదు. దీనికి ముందు ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించలేదు. అయితే ఈ సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం బెర్ముడా, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, ఆస్ట్రియా, ఉత్తర రష్యా, స్పెయిన్, బెల్జియం, కెనడా తూర్పు భాగం, సురినామ్, మొరాకో, గ్రీన్లాండ్, స్వీడన్, బర్బాడోస్, డెన్మార్క్, లిథువేనియా, హాలాండ్, పోర్చుగల్, పోలాండ్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని కొన్ని తూర్పు ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణాన్ని మనం నేరుగా చూడవచ్చా? కళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం సరైనది కాదు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల రెటీనాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్ళు దెబ్బతింటాయి, దృష్టి మసకబారే అవకాశం కూడా ఉంటుంది. కనుక సూర్యగ్రహణాన్ని నేరుగా చూసే ప్రయత్నం చేయవద్దు. కళ్ళను సురక్షితంగా కాపాడుకోవాలి. అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యగ్రహణం అనేది ప్రత్యేక భౌగోళిక విషయం. ఇది సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ పరిస్థితుల్లో చంద్రుడు కొంత సమయం పాటు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. అప్పుడు సూర్యకాంతి భూమి మీద పడదు, భూమిపై చీకటి ఏర్పడుతుంది. 2025వ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.